అందరికీ నమస్కారం. ఐప్యాక్ ఇది ప్రశాంత్ కిషోర్ది. దీనికి సంబంధించి ఈడీ షాక్ అయ్యే ఒక న్యూస్ అనమాట. ఏంటది? రామసేతు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అని చెప్పేసి హర్యానా చెందినట్టు ఒక కంపెనీ వీళ్ళకి 2021లో 13.5 కోట్లు డబ్బులు ఇచ్చింది. ఏంటంటే అప్పు అన్నారు. సరే, క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే 2018లోనే ఆ కంపెనీ క్లోజ్ చేశారు. అంటే క్లోజ్ చేసిన కంపెనీ నుంచి వీళ్ళకి 13.5 కోట్లు అప్పు వచ్చింది ఐప్యాక్ సంస్థకి. టిస్ట్ చెప్పిన ఆ సంస్థకి ఆల్రెడీ వీళ్ళు ₹1 తిరిగి కూడా చెల్లించారు. అంటే ఒక మనిషి చనిపోయాడు, ఆ చనిపోయిన మనిషి వీళ్ళకి అప్పు ఇచ్చాడు. ఆ అప్పు తీసుకున్న వాళ్ళు ఆ చనిపోయిన మనిషికి మరలా ఇచ్చిన దానిలో మనకు కొంత తిరిగి ఇచ్చున్నారు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, మన దేశంలో ఈ మోసాలకు పాల్పడే బ్యాచ్ బ్లాక్ మనీని వైట్ మనీగా మనీ లాండరింగ్ చేసుకునే బ్యాచ్ ఎంత దారుణంగా ఉంటారంటే, అన్నీ కూడా పేపర్ మీద ఉంటాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నట్టు ఉంటాయి. బట్ గ్రౌండ్ లెవెల్ చూస్తే ఏముండవు. ఇప్పుడు ఈ లావాదేవీలు ఇంత భారీ మొత్తం డబ్బులు ఎక్కడ ఏంటని చెప్పేసి చెక్ చేస్తున్నప్పుడు ఐప్యాక్ చెప్పింది ఏంటిది? రామసేతు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు మాకు ఇచ్చారన్నారు. అడ్రస్ ఎక్కడ? పలానా అడ్రస్ అని అన్నారు. అడ్రస్ అసలు ఏ కంపెనీ లేదు, వీళ్ళు ఇచ్చిన అడ్రస్లో ఏ కంపెనీ లేదు. సరే, వీళ్ళు చెప్పిన రామసేతు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉంది కదా, ఇది ఎక్కడో చూద్దాం చూస్తే 2018లో ఆ కంపెనీ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. మరి ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఇచ్చింది ఎవరు? మరలా వీళ్ళు ఆ ₹1 13.5 కోట్ల రూపాయలు అంటే తిరిగి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు? మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉందన్నమాట. వీళ్ళకి న్యూస్ మీకు అర్థమైందా? ఒక సామాన్యుడు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు విత్డ్రా ఇచ్చడం 100 కండిషన్స్, డిపాజిట్ ఇచ్చడం 100 కండిషన్స్, ఇక లోన్ అంటే అమ్మ బాబోయ్. అట్లాంటిది మన దేశంలో అక్రమ మార్గాల ద్వారా డబ్బు చలామణి ఎలా జరిగిద్దంటే ఇదొక ఎగ్జాంపుల్.